సౌదీ అరేబియా సరిహద్దులోని ఎడారిలో ఒంటెలు కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేడ్ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాజ్ నుంచి హైదరాబాద్కు క్షేమంగా చేరుకున్నాడు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువి గ్రామానికి చెందిన రాథోడ్ గిరిజనుడు ఇంటి పని వీసాపై కువైట్ వెళ్లాడు. అరబ్బు యజమాని అతన్ని కువైట్ నుంచి అక్రమంగా సౌదీకి తరలించి ఒంటెల కాపరి పని చేయించాడు. యజమాని హింసను తట్టుకోలేకపోతున్నానని, నిత్యం నరకం అనుభవిస్తున్నానని, ఎడారి నుంచి నన్ను రక్షించండంటూ రాథోడ్ నాందేడ్ ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ పంపిన ఒక సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ జేఐడి ఎన్ఆర్ఐ శాఖ అధికారులు కువైట్, సౌదీ అరేబియా రెండు దేశాల్లోని ఇండియన్ ఎంబసీలతో, అక్కడ సామాజిక సేవకులతో, ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేసి నాందేవ్ను రక్షించి స్వదేశానికి వచ్చేలా చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో విద్యుత్ ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళల ఉద్యోగులతో కలిసి సీతక్క గౌరమ్మకు పూజ చేసి బతుకమ్మ ఆడారు. హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ గ్రౌండ్స్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరానికి చెందిన పోలీస్, మహిళా ఉద్యోగులు, హోంగార్డ్ స్థాయి నుంచి డీసీపీ స్థాయి అధికారులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా సిపి ఆనంద్ దంపతులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు కలిసి వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మను ఒక దగ్గర చేర్చి బతుకమ్మ పాటలతో పాడుతూ ఆడుతూ సాంప్రదాయాన్ని చాటారు. బతుకమ్మ, దసరా, నవరాత్రులకు హైదరాబాద్ నగరం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సిబి ఆనంద్ తెలిపారు. అక్కినేని నాగార్జునపై నీచమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకోకుంటే సరిపోదని డాక్టర్ రాఘవేంద్ర సతీష్ కుమార్ శర్మ అన్నారు. మంత్రి కొండా సురేఖపై ఆ భగవంతుడి తగిన మూల్యం చెల్లించుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంటి ఆడబిడ్డగా భావించి మన బిడ్డ సమంత కోసం ఎంతో మంది నడుం బిగించి ఆ సమస్యను పూర్తి స్థాయిలో ఆలోచించాలని కోరారు. సాటి మహిళపై ఎలాంటి జుగుసాకరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎవరి మీదనైనా నిందలు వేశారో వారిని ప్రత్యక్షంగా కలిసి పశ్చాత్తాపం ప్రకటించి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.